టీవీ49 న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు గురువారం తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై గ్రామ టీడీపీ నాయకులు పుస్తల శ్రీనివాస్ తనను అవమానపరుస్తూ ప్లాంప్లెట్స్ చేయించి వాటిని గ్రామంలో పంచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశాను, కానీ కండువా కప్పుకుని పార్టీలో చేరలేదన్నారు. పార్టీలోకి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను అని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంచి వ్యక్తి, అతని మంచితనం వల్లనే వ్యక్తి ఏర్పాటు చేశానన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు, నేను టీడీపీలోకి చేరిపోయారని, టీడీపీ కార్యకర్తను అని ఎక్కడా నేను చెప్పలేదు అని ఎర్ర వీరన్నబాబు అన్నారు. తనపై వేసిన ప్లాంప్లెట్స్ సందేశం చెప్పాలంటూ పుస్తల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. మీరు ఈ విధంగా మేటర్ రాసి పాంప్లెట్స్ వేయించారు, నేను మీకు ఏం అన్యాయం చేశారంటూ ప్రశ్నించారు ఎర్ర వీరన్న. నిన్న నా మీద పుచ్చల చీన అనే వ్యక్తి పాంప్లెట్ పంచిపెట్టారని ఊరంతా చెప్తున్నారు. ఏం పాంప్లెట్ అంటే ఇలాగ ఎర్రగారణబాబు గ్రామ సర్పంచ్ ఎర్రగారణబాబు ఈ కూటమికి కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ సంబంధం లేదు అని పాంప్లెట్ పంచిపెట్టారు. నేను ఎక్కడ కూడా తెలుగుదేశం జాయిన్ అయ్యాను కానీ, తెలుగుదేశం కార్యకర్తలను కానీ, నేను జనసేన కార్యకర్తలను కానీ ఎక్కడ చెప్పుకుంటలేదు. నేను గత 4 నెలల క్రితం వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి మానేయడం జరిగింది. దాని మీద నా మీద అప్పుడు మేఘా సూర్యబాబు అనే వ్యక్తి అక్కడ చిన్న కేసు పెడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు నేను మామూలుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, వెళ్ళడం జరిగింది. సార్ ఎలా జరిగిందండి, ఎలా జరిగిందంటే ఆయన మానవత్వంతో చేసి ఎమ్మెల్యే ఎస్ఐఆర్ చేసి ఆయన గ్రామ సర్పంచ్ ఎలా పెట్టి ఏంటి కేసు అని ఎవరో కనుక్కొని చేసిన వాళ్ళని ఆయన కేసు నుంచి నేను వచ్చాం. అదే ఆయనకి ఎమ్మెల్యేకి నా మీద దిగుదలు ఉంటే ఆయన నన్ను తొక్కెత్తురు. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మనకి సాయం చేయకూడదు, ఏదైనా ఉంటే నన్ను తొక్కెత్తుడు. కానీ ఆయన ఆ మానవత పెద్ద ఆయన ఆ మానవతతో పాటు ఉంచుకుని నన్ను ఆ కేసు నుంచి బయటపడారు. ఆ గౌరవంతో ఈ పిక్షలు పెట్టడం జరిగింది తప్ప నేను ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తను చెప్పలేదు, కూటమికి సంబంధించి చెప్పలేదు. ఆయన మంచితనాన్ని బట్టి, జోగారు గారు ఎమ్మెల్యే గారు మంచితనాన్ని బట్టి నేను ఈ పిక్షలు పెట్టాను తప్ప ఈ రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. ఈ అంగంలో మరి నేను ఏమన్నా మీ పార్టీలో కానీ జాయిన్ అవుతా మీ మనోడు కానీ దెబ్బతింటుందేమో అని అనుకున్నారేమో తప్ప నాకు అలాంటిది ఏం లేదు. ఏమన్నా ఎమ్మెల్యే గారు జాయిన్ చేసుకుంటే జాయిన్ అయ్యాక మీ అందరితో కలిసి తిరుగుతాం తప్ప నేను ప్రత్యేకంగా మేమేమి చేసేది ఏముండదు. కానీ మీరు నిన్న ఎంత దూరం అంటే మీరు ఈ పాంప్లెట్ ఎందుకు పంచిపెట్టారో అది మీకే తెలియాలి. ఎందుకు తెలియాలంటే నేను జిల్లా నాయకులు చెప్పుకుంటాను. జిల్లా నాయకులు ఉండి ఒక ఈలో మీరు తిరుగుతున్నారంటే మరి మీ పదవికే మీకు అసలు ఎటువంటి సంబంధం ఏముందా? నన్ను వ్యర్థం చేసేది ఇవాళ అంగం గ్రామం 10,500 మంది, 10,500 మందికి ఇవాళ గ్రామ సర్పంచ్ నేను. ఇవాళ కొంతమంది ఇంకా రాత్రి అందరూ పూలు చేసి చెప్తున్నారు, ఎవరు ఇవాళ పుచ్చలకి నేను పెద్దోడు చేశారు అన్నారు. ఇంకా పెద్దోడు చేశారు నన్ను. ఎత్తులు మీకు ఈ పనులు నేను ఎక్కడ లేదా చెప్పాను కదా. నేను తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా రాశానా, తెలుగుదేశం నాయకుడు నన్ను రాశానా? నేను ఎక్కడా మాట్లాడలేదు కదా. నేను ఎక్కడన్నా మీ ఎవరి దగ్గర అన్నానా? జోగారు గారు నన్ను జాయిన్ చేసేసుకున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పానా? ఎక్కడా మాట్లాడలేదు నేను ఏంటంటే ఆయన పెద్ద అయినా చేసిన ఉపవాసపడి ఆయన మంచి వ్యక్తి వల్లనే ఆయన ఫోటో వేసాను, నేను ఆయన ఫ్లెక్స్ చేశాను. మన ఇంకా ఇతర నాయకులు మినిస్టర్లు మండల నాయకులు మినిస్టర్ గారు అన్నీ వేసారు, చంద్రబాబు నాయుడు గారు. మీరింత దేశాలపోతే కారణం ఏంటి? ఎక్కడైనా మిమ్మల్ని కిందపరిచినా కానీ మాట్లాడేవా? ఏ రోజు కూడా మీరు పుచ్చలజీని అటువంటి అని ఎప్పుడైనా మాట్లాడేవా? ఎక్కడ మాట్లాడలేదు కదా. మాట్లాడితే నిరూపించండి అంతే తప్ప ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మనం కలిసి ఏ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా సరే
ఖచ్చితంగా పార్టీగా చేస్తాను. ఏ పార్టీ అయినా సరే నన్ను ఇంకా జాయిన్ చేసుకోవాలని అడుగుతుంది. నేను అడిగాను ఎమ్మెల్యే గారిని, సార్ మేము జాయిన్ అవుతాం సార్ అడగమ్మా చూద్దాం అన్నా తప్ప. అందుకనే మొన్న అంచనాల కమిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా వెళ్ళి ఆయన శుభాకాంక్షలు తెలిపాను తప్ప నేను అప్పుడు కూడా ఆయన కూడా అనలేదు. ఏంటి నేను ఎక్కడ జాయిన్ అయిపోయాను, తెలుగుదేశం జాయిన్ అయిపోయాను, తెలుగుదేశం నాయకుడిని అని ఎక్కడ చెప్పుకోలేదు. ఏం బెటర్ వేయలేదు నేను. ఆయన మంచి వ్యక్తి, ఎవరికి అపకారం చేయాలని వ్యక్తి వల్లనే దానికోసం నేను ఫ్లెక్సీలు కొట్టి ఆనందంగా 4 దిక్కులు పెట్టాను తప్ప ఏం లేదు. పుట్టలు గారు మీరు దీనికి మాత్రం మీరు సంజయ్ చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలన్నానంటే ఇందులో మీరు మ్యాటర్ రాశారు, ఎందుకు రాశారు, దేని వల్ల రాశారు, నేను ఏమర్థం చేశానని మీరు రాశారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఉన్న రోజు మేము జాయిన్ అవుతామో ఎమ్మెల్యే గారు ఇష్టం, మీ ఇష్టం, మీ యాలంగంలో ఒక టీడీపీ కార్యకర్తలు ఇష్టం. జాయిన్ అవ్వడం జాయిన్ అవుతాను. నేను ఏ పార్టీకి కూడా వెళ్ళలేదు, అలా స్తతంగా ఉండిపోయి అంతే. ఈ పిక్చర్ కొట్టినందుకు మాత్రం మీరు ఏమైనా బాధపడితే మాత్రం దానికి మాత్రం నేను ఇంకేం చెప్పలేను. అంటే పెద్ద ఆయన గౌరవంతో ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, బంగారా పడమర గ్రామ శుభాకాంక్షలు చెప్పాను తప్ప అది ఎక్కడైనా నేను చెప్పాను ఎక్కడైనా తప్పుగా రాసి చూడండి. అదే